అంతేకాదు దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎటువంటి స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎవరైనా తనకు కావాల్సిన మనుషులు ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి, దీంట్లో ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ కోసం అకాడమిక్ షెడ్యూల్ కాకుండా ఒక స్పెషల్ ఎగ్జామ్స్ అని పెడతారు. ఆ స్పెషల్ ఎగ్జామ్స్ లో ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు, ఎవరు పెడతారు, ఎవరు వాల్యుయేషన్ చేస్తారు, ఏమి కూడా లెక్క లేకుండా వాళ్ళని పాస్ చేస్తారు. అవసరం వస్తే డిస్ట్రిక్ట్స్ కూడా ఇస్తారు. మీకు అటువంటి ఉదాహరణ ఈ మధ్య ఎవరైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ గారు తెలుసు, మీకు చూసుంటుంది. ఆయనకు కూడా అటువంటి ఒక స్పెషల్ ఎగ్జామినేషన్ పెట్టి ఆయనకి పట్టాలు ఇచ్చిన విషయం మన యూనివర్సిటీలో జరిగింది. అంతేకాదు మామూలుగా పిల్లలు ఏదైనా ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయినప్పుడు రీవాల్యుయేషన్ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ రీవాల్యుయేషన్ అంటే రీవాల్యుయేషన్ అయిన దాని మీద కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకుని ఎటే చెప్పుకుంటా పోతే అన్ని రకాల అవకతవకలకి అన్నిటి కూడా యూనివర్సిటీలో పడ్డారు. ఖచ్చితంగా ఇందాక రమేష్ చెప్పినట్టుగా ఏదైతే పదవికైతే రాజీనామా చేశాడు కానీ ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానికి తగిన శిక్ష విధించినట్టు చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయాలంటే భయపడే విధంగా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటా ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీని 100 years సెలబ్రేషన్ చేసుకుంటున్న యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలో ఒక గ్లోరీ ఉన్న యూనివర్సిటీ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర నుంచి ఎంతో మంది మహానుభావులు ఇక్కడ వైస్ ఛాన్సలర్ గా చేసుకున్న యూనివర్సిటీ చివరికి ఇటువంటి వ్యక్తుల చేతిలో పడి యూనివర్సిటీ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకించి యువ నాయకులు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. మళ్లీ ఆంధ్ర యూనివర్సిటీకి ఆ పూర్వ వైభవం ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం స్థానికంగా మేమందరం కూడా చేస్తాం. మళ్ళీ యూనివర్సిటీగా ఓల్డ్ గ్లోరీ తెస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ